హాయ్ అండి. 'మణికంఠ' గురించి చాలా ట్రోల్స్ చేస్తున్నారు అతని మ్యారేజ్ గురించి. అతన్ని ఇంట్లో నుంచి గెంటేశారు. అతను స్టెప్ ఫాదర్ కావాలనేసేసి చాలా చెప్పుకొస్తున్నారు బేబీ హౌస్‌లో. అతని ఏవి చూసి అందరిని షాక్ చేశాడు. ఇప్పుడు మ్యారేజ్ వీడియో చూసి ఇప్పుడు షాక్ అయితున్నారు అందరూ. కానీ అతనికి చాలా ఆశలునిన్నాయి. అతని లైఫ్‌లో చాలా యాక్టర్ అవ్వాలనేసేసి చాలా కోరికలుండేవి. అతను తీర్చుకోవాలనుకున్నాడు. కానీ ఒకానొక టైంలో అతను ఒక సీరియల్‌లో యాక్ట్ చేశాడు. ఆ సీరియల్ గూడా బాగా హిట్ అయ్యింది. తర్వాత ఒక వెబ్ సీరీస్ కూడా అతనికి ఛాన్స్ వచ్చింది. అది గూడా రొమాంటిక్ డ్రామాలతో బాగా హిట్ అయింది. కానీ మనకి తెలియకపోవచ్చు ఒక్కసారిగా అప్పుడెప్పుడో తీసినవి ఇప్పటికి ఎవరు గుర్తుపెట్టుకోరు. ఎవరికీ తెలీదు ఇప్పుడున్న బీబీ కంటెస్టెంట్స్‌లో. ఒకసారిగా ఒక 2 జోడీస్‌ని జంటలుగా పంపించారు కదా హౌస్‌లోకి. లాస్ట్ 2 జోడీస్‌ని గేమ్ ఆడించలేదు. ఆ గేమ్ ఆడేదానికని అనిల్ రావిపూడి గారు హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినప్పుడు ఒకరిని బిగ్ బాస్ గారు ఈ సీజన్‌లో ఈ బిగ్ బాస్ సీజన్‌లో ట్విస్ట్‌లున్నాయనేసేసి చెప్పారు కదా ముందే. ఆ ట్విస్ట్ ఇవ్వాలనేసేసి గేమ్‌లో వచ్చేసి ఒకరిని బయటికి డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేస్తున్నామన్నారు కదా! ఆ ఎలిమినేషన్స్‌లో మీ ఓటు ఎవరికెవరికి వేయాలనుకుంటున్నారో వేయండి అనేటప్పుడు అందరూ చాలామంది ఒక 5 కంటెస్టెంట్స్ 5 ఆర్ 6 మెంబర్స్ అతనికి ఓట్ చేయడం జరిగింది. అతన్ని బయటికి తీసుకొని వస్తా ఉండంగా అతను ఇంకా లాస్ట్‌లో ఒక పాట పాడిచ్చారు గదా! అది ప్రాంక్ అని చెప్పారు లాస్ట్‌లో. అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు అతను. ఇంకొచ్చేసి లైవ్స్‌లో చూస్తే శేఖర్ భాషతో ఇట్లా అంటున్నారు. నాకు మా వైఫ్ చాలా బంగారము అనేసేసి చాలా చాలా చెప్పుకొచ్చారు. ఆమె గురించి అతను బిగ్ బాస్‌కొచ్చే ఆఫర్ వచ్చినప్పుడు గూడా తన వైఫ్‌కి కాల్ చేసి చెప్పారు. నాకిలా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. నేనిలా వెళ్తున్నాను. నా దగ్గర డబ్బులు లేవు. నాకు పంపిస్తావా? నిన్ను అప్పుగా ఇస్తావా? అనేసేసి అడిగాడు. వాళ్ళ వైఫ్ వచ్చేసి అలా ఏం వద్దు. నేనే ఇస్తాను. నువ్వు వెళ్ళి హ్యాపీగా ఆడేసిరా. ఎక్కువ రోజులు ఉండడానికి ట్రై చెయ్యి అని చెప్పింది వాళ్ళ వైఫ్. తనకు కావాల్సినటన్నీ కొనుక్కొని ఇంగ సీజన్‌లో చూస్తూ ఉంటాం కదా మనము. వీకెండ్ ఎపిసోడ్‌లో కానీ, ఇంకా నార్మల్ డేస్‌లో కానీ బాగా డ్రెసెస్ వేసుకోవడం గానీ అంతా బాగానే మేనేజ్ వాళ్ళ స్టెప్ చేస్తున్నాడు. ఫాదర్ అనేసేసి చెప్పారు కదా! ఒకానొక మాటలో. కానీ వాళ్ళ చెల్లొచ్చేసి ఇలా ట్వీట్ అనేది చేసింది. ఎందుకు అందరూ స్టెప్ ఫాదర్ అంటే ఒకలాగా అనుకుంటా ఉంటారు. ఆహ్, డ బ్యాడ్‌గా రిసీవ్ చేసుకున్నారు. అతనికి వాళ్ళ మమ్మీ అంత్యక్రియలు అయిపోయిన నెక్స్ట్ అతనంతకు అతనే బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫాదర్ అయితే బయటికి గెంటేయలేదు అతన్ని అనేసి ఒక వీడియోలో అనేది చేసింది వాళ్ళ చెల్లి. డ్యాడీ చాలా ఫీల్ అయ్యారు. స్టెప్ ఫాదర్ అనేసేసి అందరూ చాలామంది ట్రోల్ చేస్తున్నారు. స్టెప్ ఫాదర్ బయటికి పంపించేసారని అందరూ అలా అనుకుంటున్నారు. ఆయన బిగ్ బాస్ హౌస్‌లో అలానే చెప్పారు. అందుకే అందరూ ట్రోల్ చేస్తున్నారు. అలా రిసీవ్ అయింది స్టెప్ ఫాదర్ అనేసేసి.